హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం హిందీ సెకండ్ లాంగ్వేజ్ స్పర్శ్ భాగ్ 2 అంటే 10th క్లాస్కు సంబంధించి స్పర్శ్ భాగ్ 2 అంటే పార్ట్ 2 పద్యఖండ్లో 7 లెసన్స్ ఇవ్వబడ్డాయి. పద్య భాగానికి సంబంధించి 7 లెసన్స్ ఉన్నాయి. ఇందులో థర్డ్ లెసన్ మనుష్యత. ఈ లెసన్ యొక్క కవి మైథిలి శరణ్ గుప్త్. మైథిలి శరణ్ గుప్త్ గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మైథిలి శరణ్ గుప్త్ 1986లో ఇతను జన్మించారు. 1964లో ఇతను చనిపోయారు. ఇప్పుడు మనం దీన్ని చదువుకొని తెలుగులో एक्सप्लेन చేసుకుందాం. 1886 में झांसी के करीब चिरगांव में जन्मे मैथिली शरण गुप्त अपने जीवन काल में ही राष्ट्रकवि के रूप में विख्यात हुए. इनकी शिक्षा दीक्षा घर पर ही हुई. संस्कृत, बांग्ला, मराठी और अंग्रेजी पर इनका समान अधिकार था. 1886లో ఝాన్సీకి దగ్గరలో చిరుగాంలో జన్మించిన మైథిలి శరణ్ గుప్త్ తన జీవిత కాలంలో అంటే అతను జీవించి ఉండగానే అతీయ కవిగా ఇతను పేరుగాంచారు. ఇన్కి శిక్షా దీక్ష ఘర్ పర్ హీ హుయి. ఇతని విద్యాభ్యాసము ఇంటి దగ్గరే జరిగింది. సంస్కృత్, బాంగ్లా, మరాఠీ और अंग्रेजी पर इनका సమాన్ అధికార్ థా. సంస్కృతము, బాంగ్లా, మరాఠీ మరియు ఆంగ్ల భాషలో ఈయనకు సమానమైన అధికారం గలదు. ఈ భాషలందు ఇతనికి ప్రావీణ్యం గలదు. గుప్తజీ రామ్ భక్త కవి హే. ఇతను రామభక్త కవి. రామ్ కా కీర్తిగాన్ ఇన్కి చిరసంచిత్ అభిలాష రహి. శ్రీరాముని యొక్క నిరంతరము యశోగానం చేయడం వీరికి ఇష్టం. इन्होंने भारतीय जीवन को समग्रता में समझने और प्रस्तुत करने का भी प्रयास किया. అంటే వీరు తమ రచనల్లో భారతీయుల జీవన గమనాన్ని సమగ్రంగా అర్థం చేసుకొని లోకానికి చాటి చెప్పారు. గుప్తజీకి కవితాకి భాష విశుద్ధ ఖడీ బోలీ హై. ఇతని యొక్క భాష స్వచ్ఛమైన ఖడీ బోలీ. లాంగ్వేజ్ యొక్క పేరు ఖడీ బోలీ. స్వచ్ఛమైన ఖడీ బోలీ భాషలో వీరి కవితా రచన జరిగింది. భాషా పర్ సంస్కృత్ కా ప్రభావ్ హై. ఇతని భాష మీద సంస్కృత భాష యొక్క ప్రభావం ఉంది. काव्य की कथावस्तु भारतीय इतिहास के ऐसे अंशों से ली गई है जो भारत के अतीत का स्वर्ण चित्र पाठक के सामने उपस्थित करते हैं. భారతీయ ఇతిహాసానికి సంబంధించిన అంశాలతో కూడిన బంగారు భారతదేశ చరిత్ర పాఠకుల కనుల ముందు కథావస్తుగా ఆవిష్కరించబడింది. గుప్తజీకి ప్రముఖ కృతియా హై సాకేత్, యశోధర, జయద్రథ్ వధ్. ఇతని యొక్క ముఖ్యమైన రచనలు సాకేత్, యశోధర, జయద్రథ్ వధ్. गुप्तजी के पिता सेठ रामचरण दास भी कवि थे और इनके छोटे भाई सियाराम शरण गुप्त भी प्रसिद्ध कवि हुए. వీరి తండ్రి గారు రామ్చరణ్ దాస్ కూడా కవి మరియు ఇతను తమ్ముడైన సియారాం శరణ్ గుప్త్ కూడా పేరుగాంచిన ప్రసిద్ధ కవి. पाठ प्रवेश. प्रकृति के अन्य प्राणियों की तुलना में मनुष्य में चेतना शक्ति की प्रबलता होती ही है. वह अपने ही नहीं औरों के हिताहित का भी ख्याल रखने में, औरों के लिए भी कुछ कर सकने में समर्थ होता है. पशु चरागाह में जाते हैं, अपने अपने हिस्से का चर आते हैं. मनुष्य ऐसा नहीं करता. वह जो कमाता है, जो भी कुछ उत्पादित करता है, वह औरों के लिए भी करता है, औरों के सहयोग से करता है. ప్రకృతిలోని ఇతర జీవులతో పోలిస్తే మానవులలో చైతన్య శక్తి బలంగా ఉంటుంది. వాహ అంటే మానవుడు. అతను తన కోసమే కాకుండా ఇతరుల సంక్షేమాన్ని కూడా చూసుకోగలడు. ఇతరుల కోసం కూడా ఏదైనా చేయగలడు. పశువులు పచ్చిక బయలకు వెళ్ళి వాటంతటా అవే మేస్తాయి. మానవుడు ఏం సంపాదించినా, ఏది ప్రొడ్యూస్ చేసినా అంటే ఏది ఉత్పత్తి చేసినా అతను ఇతరుల కోసం కూడా చేస్తాడు, అలాగే ఇతరుల సహాయంతో చేస్తాడు. నెక్స్ట్ పేరా. प्रस्तुत पाठ का कवि अपनों के लिए जीने मरने वालों को
मनुष्य तो मानता है, लेकिन यह मानने को तैयार नहीं है कि ऐसे मनुष्यों में मनुष्यता के पूरे पूरे लक्षण भी हैं। वह तो उन मनुष्यों को ही महान मानेगा जिनमें अपने और अपनों के हित चिंतन से कहीं पहले और सर्वोपरि दूसरों का हित चिंतन हो। उसमें वे गुण हो जिनके कारण कोई मनुष्य इस मृत्युलोक से गमन कर जाने के बावजूद युगों तक औरों की यादों में भी बना रह पाता है। उसकी मृत्यु भी सुमृत्यु हो जाती है। आखिर क्या है वे गुण? ప్రస్తుతం ఈ పాఠంలో కవి తమ స్వంత వాళ్ళ కోసం, తమ వాళ్ళ కోసం జీవించి మరణించే వారిని మానవులుగా పరిగణిస్తాడు, మనుష్యులుగా భావిస్తాడు. కానీ ఇది తను అంగీకరించడానికి సిద్ధంగా లేడు. ఏంటంటే మానవత్వ లక్షణాలన్నీ, మనుషుల్లో మానవత్వ లక్షణాలన్నీ ఉన్నాయని మాత్రం అంగీకరించలేడు. తమ సొంత ప్రయోజనాల గురించి కాకుండా అన్నిటికంటే ముందు ఇతరుల ప్రయోజనాల గురించి ఆలోచించే వ్యక్తులను మాత్రమే గొప్పవారిగా పరిగణిస్తాడు. వీరిలో అంటే ఒక వ్యక్తిలో ఎలాంటి గుణాలు ఉండాలంటే, ఎలాంటి లక్షణాలు ఉండాలంటే, అతను ఈ మృత్యులోకానికి అంటే ఈ భూమిని అంటే చనిపోయిన తర్వాత మనిషి ఈ లోకాన్ని వదిలి వెళ్ళినప్పుడు అంటే మరణించిన తర్వాత కూడా వీరి జ్ఞాపకాలు యుగయుగాల వరకు ఉండగలిగే లక్షణాలు ఉండాలి. అతని మరణం కూడా మంచి మరణంగా మారుతుంది, అంటే శుభమైన మరణంగా మారుతుంది. చివరికి ఏమిటి ఈ లక్షణాలు, ఆ లక్షణాలు ఏమిటి అనే విషయాన్ని మనం ఈ లెసన్లో తెలుసుకుందాం. మైథిలి శరణ్ గుప్తా యొక్క కవి పరిచయము అలాగే పాఠ్ ప్రవేశ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం లెసన్లోకి వెళ్ళిపోదాం.